సంతోష్ కూతురే మా అల్లుడి గారి పేరు మేనా అల్లుడి గారి పేరు మేనా కూతురి గారి పేరు మేనా వారి కొలకాలం శిల్కాకూరంకల్లా ఉండాలా పేంపామరల్లా ఉండాలా మా బావగారు మా చెల్లమ్మనే వారానికి 4 చుట్లు సినిమాలు తిప్పుతా ఉంది కలకాలం శిల్కాకూరంకల్లాగా ఉండి పేంపామరల్లాగా ఉండి అప్పన బా చల్లగా చూసి మీ పేరేం పేరండి మా జగన్నాథ స్వామి గారికి మళ్ళీ వచ్చే ఏడాదికి తులసూరు బొగ్గలికి వెళ్ళి మనవన్ని ఎత్తుకోవాలా తులసూరు బొగ్గలికి వెళ్ళి మనవన్ని ఎత్తుకొని బొగ్గలికి వెళ్ళి మనవరాళ్ళు ఎత్తుకొని వారికి 3 ఏళ్ళకిద్దరు పుచ్చకాల గుట్టి ఆనమలా పెరిగి బొమ్మలో దుల్లాడాలని మా బాబు గారి పేరు మీద సంతోషంగా వెళ్ళినాడు చూసాం నచ్చలు కొరిచెట్టారు ఊరే పేరు ఉండదయ్యా ఆ రోజు మంగళకారణం మంగళ సాకలి కాటం సాకలు కొమ్మరి కాటం కొమ్మరి ఇది ఆఖరి కట్నం ఇది ఆఖరి కట్నం సింహారం కట్నం అంత పేదవాళ్ళని సరే అంత కలిగిన వాళ్ళు సరే కూటికి గింజిన వాళ్ళు సరే మనకి ఇచ్చే రవ్వాజులు మాత్రం మనకి ఇచ్చే కట్నం ఇవాళ పెళ్లి కూతురు అయ్యా పెళ్లి కొడుకు అయ్యా 16 రూపాయలు ఇవాళ తాడిపెట్టికి తవుడు కొనమని గడ్డి కొనమని ఈ సింహారావుని భాషకాలు ఈ సతీపురుషుని భాషకాలు దేవుడికి ఎందుకు ఇస్తారంటే మనకి అంగిరెళ్ళు తిని బెంబదీవునని కొడుకులు కూతుర్లు పుట్టాలని సల్లా దీవెంతో మనకి ఇస్తారయ్యా ఇలా మనకి ఇచ్చే కట్నం పిల్లలు చూసాం 5 నచ్చలేదు కానీ పెళ్లి అవ్వదు ఆ రోజు అందరికి ఇచ్చేసి కట్నం అప్పన మొక్కని ఇలా ఆఖరి కట్నం ఇలా అప్పన మెల్ల చేస్తే పెళ్లికి నెయ్యి మంచి అని మాత్రం ఎవరి కొల్లు ఎలా ఉంటాయి తెలియదు అప్పన మెల్ల వేసేస్తే పెళ్లికి ఇల్లు ఉన్నా పెళ్లి దోశలు ఉన్నాయి అంతా తొలిగిపోయినట్టే మనకి ఇచ్చే రవాజులు అంత పేదవాళ్ళని అంత కలవలన్నా ఇవాళ 2010 కానికలతోని పెళ్లి కూతురు కట్టుకున్న చీరబడితోని పెళ్లి కొడుకు కట్టుకున్న నింగి పంచితోని ఇవాళ ఇచ్చేసి వాళ్ళతో పెళ్లి అయిపోయినట్టేయా ఆఖరి కట్నం మనకి ఇచ్చే కట్నం రావుడి పెళ్ళికో రావుడి పెళ్ళికో నాయుడు కట్టేవాయ సోమరతారు సంతోషంగా చల్లగా పోరుదాం అప్పన్నా ఏది